సార్ ఈ రోజున అంటే గతంలో కేవలం కార్పొరేట్ స్కూల్సో లేకపోతే ఒక ప్రైవేట్ స్కూల్స్ తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మమేకం అవడం అనేది చాలా తక్కువ. దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? పిల్లల పేరెంట్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇది ఉపాధ్యాయులకి పాఠశాలలో మన తల్లిదండ్రుల మధ్య మంచి బంధాన్ని ఇచ్చింది. చాలా బలోపేతంగా అందరూ చాలా సంతోషంగా పాల్గొన్నారు. 150 మంది దాదాపుగా పేరెంట్స్ వచ్చారు పొద్దునుంచి. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మేము అన్నీ చక్కగా ఘనంగా నిర్వహించుకున్నాం. మరి మొట్టమొదటి రాగానే స్వాగత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉపాధ్యాయులతోటి మరి ప్రగతి నివేదికలు, విద్యార్థుల యొక్క ప్రగతి నివేదికలు ప్రతి ఒక్క పేరెంట్కి మనం ఇవ్వటం జరిగింది. వాళ్ళతో ఇంటరాక్షన్ అయింది. ఇద్దరూ కలిసి చక్కగా మాట్లాడుకుని మరి చక్కగా మరి తీసుకోవాల్సినటువంటి తదుపరి చర్యలు ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళల్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి అని చక్కగా చెప్పుకోవడం జరిగింది. దానివల్ల టీచర్స్ చాలా ప్లీజ్ అయ్యి విషయాలు తెలుసుకుని మేము ఇలా ఇంకా మేము సహకారం అందిస్తామండి మేము చక్కగా చెప్పడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూల్స్ని తలదన్నే విధంగా వాళ్ళతో పోటీ పడే విధంగానే ఉన్నాయి. దాన్ని రీచ్ అవ్వగలుగుతున్నారంటారా? అంటే పేరెంట్స్ వాటిని అర్థం చేసుకోగలుగుతున్నారంటారా? పేరెంట్స్ నిదానంగా వాళ్ళలో మార్పు వస్తుందండి. వాళ్ళు ఈ సౌకర్యాలు కానీ లేకపోతే విద్యలో వచ్చినటువంటి మార్పు కానీ ప్రగతి నివేదికల ద్వారా తెలుసుకుని మరి అందరినీ పిల్లల్ని మా అత్యుత్తమ స్థాయికి అందించాలనేటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క కోరిక త్వరలోనే నెరవేరబోతుంది అన్నది నా ఉద్దేశం. మంచి సిస్టమేటిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున పాల్గొన్నారు సార్ వాళ్ళు. ఈ గేమ్స్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లల చిరునవ్వులు, పాటల పోటీలు, లేకపోతే డ్యాన్స్, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో నుంచి ఇలాంటి కార్యక్రమం కొత్తగా వినూత్నంగా వస్తుందని అనుకున్నారా? ఎలా ఉంది వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? పేరెంట్స్ నుంచి మంచి స్పందన వచ్చిందండి. వాళ్ళు కూడా అసలు ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ కాన్వెంట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక మంచి ముందడుగు. ఇది పిల్లల విద్యాభివృద్ధికి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. అమ్మ, పేరెంట్స్ సంబంధించిన కమిటీలో మీరు మెంబర్గా ఉన్నారు. ఈ వినూత్నమైన కార్యక్రమాలు పిల్లల దగ్గర నుంచి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, పేరెంట్స్, టీచర్స్ మమేకం అవడం, వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాలు అవన్నీ తెలుసుకోవడం ఎలా ఉంది ఈ కార్యక్రమం? బాగుంది సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు బాగుంటుంది. చదువు విషయంలో విద్యార్థులు చదువుకోవడాలు కానీ మాస్టర్లు చెప్పే విధానం కానీ మాకు కూడా మా పిల్లలు చదువుతున్నారు, ప్రయోజనం అవుతున్నారని ఆనందంగా ఉంది. స్కూల్ అభివృద్ధి బాగుంది. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లోనే చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో అంటే భయపడేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు సార్. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ పోటీలాగే ఉంది సార్. మా పిల్లలు పాస్ అవుతారని మేము ఎంతో కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజున ఒక చంద్రబాబు నాయుడు గారు విజన్, ఆయన ముందుగా ఒక 10-15 ఏళ్ళ తర్వాత ఏంటి అనేది ఆలోచించే వ్యక్తి. మరోవైపు లోకేష్ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి. వీళ్ళు ఒక విద్యాశాఖ మంత్రిగా అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, విజనరీ కలిగిన ముఖ్యమంత్రిగా విద్యా వ్యవస్థలో వస్తున్న ఈ మార్పులు బాగున్నాయి అంటారా? బాగున్నాయి సార్. చదువు విషయంలో చాలా బాగున్నాయి సార్. మా పిల్లల ప్రయోగాలు అవుతుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నాయి సార్. రైట్ అమ్మా, ఇంతకుముందు ఈ కల్చర్ అనేది కేవలం కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే, అంటే ముగ్గుల పోటీలో లేకపోతే పేరెంట్స్ వచ్చి అసోసియేట్ అవ్వడం, మన పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ లోపాలు గురించి చెప్పాలన్నా కూడా మనం ఆలోచించుకునే పరిస్థితి ఉండేది. గవర్నమెంట్ స్కూల్ పట్టించుకుంటారా లేదా అనే ఒక చిన్న చూపు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు బాగుందండి, అంతా బాగుంది. కార్పొరేట్ స్కూల్కి ధీటుగానే ఉంది మన ఎడ్యుకేషన్ కూడా. చాలా బాగుందండి. టీచర్స్ కూడా అన్ని విధాలా సహకరిస్తున్నారు. పిల్లల్లో ఉన్న లోపాలు అన్ని తీర్చిదిద్దుతున్నారు. చాలా బాగుందండి. సో గత ప్రభుత్వంలో 2 శాఖ మంత్రులు మారారు. విద్యాశాఖ మంత్రులుగా బొత్స సత్యనారాయణ గారు అలాగే ఆదిమూలపు సురేష్ గారు పనిచేశారు. అప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఏమైనా ఆలోచించేది ఉందంటారా? మీరు గమనించింది, మీరు ఏమనుకుంటారు చెప్పండి. మేము ఏ గవర్నమెంట్లోనైనా మా పిల్లల బాధ్యత మా టీచర్స్దే కదా, పేరెంట్స్ టీచర్స్ది. కాబట్టి మాకు టీచర్స్ కరెక్ట్ గా ఉంటే అన్ని బాగుంటాయండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఎక్కువ వెళ్ళరు, లేకపోతే అక్కడ ఎక్కువ అది అపోహ అండి. రాదు అనేది ఒక అది అపోహ. చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు. రైట్. ఈ మా ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది అనుకుంటున్నారా? వచ్చిందండి, ఖచ్చితంగా వచ్చింది. పేరెంట్స్ వస్తున్నారంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఫస్ట్ నేను రావాలి, చదవాలి, నలుగురిలో పార్టిసిపేషన్ ఉండాలి నాది అన్న అవగాహన ఉంటుంది పిల్లలకి. మనం మాట్లాడితేనే మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ బాగుంటది. పిల్లలు అలాగే ఉపాధ్యాయుల మధ్య కమ్యూనికేషన్ ఈ కార్యక్రమం ద్వారా బాగుంది సార్. పిల్లల్లో బాగానే సార్. మాస్టర్లకి, ఉపాధ్యాయులు అందరూ బాగానే చెప్తారు సార్. మా పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతారని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.